ప్రతిరోజు సంఘ బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠం చెయ్యేసి ప్రార్థించాలి. మా సండే స్కూల్ టీచర్ ఉండేది 3 కిలోమీటర్లు, ప్రతిరోజు 5 గంటలకి ప్రార్థన చేసుకునేది. ఆడపిల్ల పీజీ చేసింది. ప్రతి ఉదయం 5 గంటలకి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గర ఏడుస్తుందండి. కన్నీళ్ళు కారుతాయి. ఒకరోజు ఒక సంబంధం వచ్చింది, వివాహ సంబంధం. ఒక్కొక్క సంఘంలో 1000 మంది ఉంటారు విశ్వాసం. 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు 4 సంఘాల చెప్పండి, 4 సంఘాల విశ్వాసులకు పాస్టరం అయిపోయింది, ఆత్మీయతలు అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు నా దగ్గరికి ఎలా వస్తుందో తెలిసిన 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది. ఆ రోజు దావీదు నడిచినట్లుగా ఆ నడక విజయంగా మారినట్టుంది. 3 కిలోమీటర్లు నడిచింది, ఇప్పుడు కారు మీద వస్తుంది. రోజు నేను ఎలా ఉంటానంటే, మా పాస్టర్ గారి విశ్వాసాన్ని చెప్పుకునే స్థితిలో ఆమె లేదు. ఆ అమ్మాయి మా అమ్మాయి, స్తోత్రం. మీ పాస్టర్ అమ్మ మా అమ్మాయి, స్తోత్రం కలిగిన కాక. ఒక్కొక్కసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే వాళ్ళ నాన్న రౌడీ, అమ్మాయి వాళ్ళ నాన్న రౌడీ చనిపోయాడు. ఏమండి, అలాంటి రౌడీ కుటుంబంలో ఒక దైవ జనరాలు పుట్టింది. స్తోత్రం కలుగును గాక. తన తండ్రి రౌడీ, ఏమండి, అతను చూసి కుటుంబంతో అల్లిపోయేది. మేము చిన్నప్పుడు అడిగిపోయేవాళ్ళం. కానీ అలాంటి కడుపున పుట్టింది ఒక దైవ జనురాలు. స్తోత్రం. ఇప్పుడు ఆ దైవ జనరాలు వాకింగ్ చెప్తుంటే అందరూ అంటున్నారంట, అరటి పండు తొక్క ఒలిచినట్లుగా ఒలుస్తున్నాం. ఎక్కడ ట్రైనింగ్ అయ్యామంటే అంటుందంట, ఎక్కడ లేదు, వాక్యధార ప్రార్థన మందిరమే మా ట్రైనింగ్ సెంటర్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అలాంటి సాక్ష్యం మనం ఉందుముగాక. నీ పరిధిని బట్టి, నీ స్థితిని బట్టి కాదు, లేకపోతే నీ విలువ వాల్యూస్ని బట్టి కాదు, నువ్వు ప్రభు పాదాల సన్నిధానంలో ప్రార్థించగలిగితే ప్రవర్చబడిన బావి మళ్ళీ త్రవ్వబడుతుంది. స్తోత్రం కలుగునుగాక.